వెల్కమ్ టు లేటెస్ట్ న్యూస్. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, గండ్రా సత్యనారాయణరావు, కేఆర్ నాగరాజుతో కలిసి వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య నామినేషన్ దాఖలు చేశారు. వరంగల్ జిల్లా సమస్యలపై పార్లమెంటులో గొంతు విప్పుతానని, మహిళల సమస్యపై పోరాడతానని చెప్పారు. అనంతరం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడారు. ఒకరేమో రాజ్యాంగాన్ని మార్చాలంటున్నారని, ఇంకొకరేమో దోపిడీ చేయాలని చూస్తున్నారని అన్నారు. వాళ్ళ మాటలు నమ్మకుండా కాంగ్రెస్ కు ఓటు వేసి కడియం కావ్యను గెలిపించాలని కోరారు. విభజన బిల్లులో ఉన్న హామీలను అమలు చేయని, సాధించని బీజేపీ బీఆర్ఎస్ పార్టీలను బొంద పెట్టాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు. మన పెండింగ్ ఇష్యూస్ ఏదైతే రైల్వే కోచ్ ఒకటి ఫ్యాక్టరీ, తర్వాత మన రైల్వేని డివిజన్గా అప్గ్రేడ్ చేసుకోవడం కానీ, లెదర్ పార్క్ కానీ, ఇంకా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పూర్తిగా నిర్మించడం కానీ, ఇలాంటి ఫస్ట్ పెండింగ్ ఉన్న అంశాలపైన ఫస్ట్ నేను పోరాటం చేస్తాను. మనది ఒకటి ఎడ్యుకేషనల్ హబ్, ఐటీ హబ్, అలాగే ఇండస్ట్రియల్ హబ్గా కూడా తీర్చిదిద్దడానికి నేను నా శాయశక్తుల ప్రయత్నిస్తాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను దీవించి ఖచ్చితంగా మే 13వ తారీఖు నాడు డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాను. ఇతర పార్టీలు ఏవైతే ఉన్నాయో అవి చేసే అబద్ధపు హామీలు, రాజ్యాంగాన్ని తుడిచేస్తామనే ప్రచారాలు ఏవైతే ఉన్నాయో ప్రజలందరూ గమనించాలి. మన జీవితాలు బాగుపడాలంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యే టైం ఆసన్నమైంది. మీరందరూ కూడా ఎట్లనైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో వన్ సైడ్ ఇచ్చేశారో, మెజారిటీ ఇచ్చి అందరినీ మన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో, అదేవిధంగా కేంద్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా అందరూ ప్రయత్నించాలి, అందరూ సహకరించాలి. అలాగే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యి నేను వారి కింద పనిచేసే విధంగా ఒక ఎంపీగా నన్ను ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఒక తెలంగాణ రాష్ట్రానికి ఏర్పాటు చేసిన పార్టీగా, స్వతంత్రం తెచ్చిన పార్టీగా, ఈ దేశం కొరకు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణత్యాగాలు చేసిన పార్టీగా, అదేవిధంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ప్రధానమంత్రి అవకాశం వచ్చిన ఈరోజు మన్మోహన్ సింగ్ అవకాశం ఇచ్చి దేశాన్ని కాపాడుకుందామని ఈ దేశం కొరకు మతం పేరుతో, కులాల పేరుతో చిచ్చుపెట్టి 10 సంవత్సరాలు రైతులను 760 మందిని పొట్టన పెట్టుకొని నిరుద్యోగ యువతకు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని ఇవ్వకపోవడం, ఈరోజు 20 కోట్ల ఉద్యోగాలు నిరుద్యోగ యువతలో ఈరోజు మంటలు లేపి, చిచ్చులు లేపి, కరోనా సమయంలో కూడా ఈరోజు మనుషులకు వేసే ఇంజెక్షన్స్ కూడా ఈరోజు మొత్తము అవినీతిమయం చేసినటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టవలసినటువంటి అవసరం, ఆవశ్యకత మే 13వ తారీఖున ఉంది. ఈరోజు వరంగల్ గడ్డ, విప్లవాల గడ్డ, ఉద్యమాల గడ్డ, పోరాటాలకు అడ్డ మీద పుట్టినటువంటి బిడ్డ ఈరోజు ఈ యొక్క స్వతంత్రం తెచ్చినటువంటి పార్టీకి రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేసుకొని ఈరోజు వరంగల్ పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలలో అన్ని వర్గాల ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలు కూడా దయచేసి గమనించి ఈరోజు ఒక ఉద్యమ పార్టీగా వచ్చి 1200 మంది బిడ్డలకు సాయం చేయకపోవడమే కాకుండా, రైతాంగాన్ని 8000 మంది పొట్టన పెట్టుకున్న రైతులకు సాయం చేయడమే కాకుండా, ఈరోజు వరదలు వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లాలో మోరంచపల్లె మునిగి అనేక గ్రామాలు మునిగినప్పుడు కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా వచ్చి ఈరోజు కోతలు కోసిపోవడం, ₹1 కూడా సాయం చేయలేని బీజేపీ ప్రభుత్వం ఈరోజు, అదేవిధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కనీసం వరదలు వచ్చి నీట మునిగి మనుషులు కొట్టుకపోయినా, పశువులు కొట్టుకపోయినా అప్పటి ముఖ్యమంత్రి, మంత్రులు పట్టించుకోకుండా ఈరోజు పొలాలు ఎండిపోతున్నాయని చెప్పి ఊసర వెళ్ళి పర్యటనలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి కాంగ్రెస్ పార్టీ ఒక పసిగుడ్డు సమయం 3 నెలలు 90 రోజుల సమయంలో 6 గ్యారంటీ పథకాలు, 5 గ్యారంటీ పథకాలను అమలు చేసి మిగులు రాష్ట్రాన్ని 16,500 కోట్ల మిగులు రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల అప్పు చేసి, కాళేశ్వరం ప్రాజెక్టుతో అవినీతి చేసి, కరెంటు అప్పుతో 85,000 కోట్లు తెచ్చి అప్పు చేసి, ఈరోజు నిరుద్యోగ యువతకు మోసం చేసి, ఈరోజు అనేక ఇంటికో ఉద్యోగమని ఉద్యోగం ఇవ్వకుండా, ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలు నింపకుండా, ఈరోజు రైతాంగానికి ₹1,00,000 రుణమాఫీ 10 సంవత్సరాలు గుంజుకొచ్చి 1,00,000 ఈరోజు రైతాంగాన్ని మోసం చేయడం తప్ప నిరుద్యోగ భృతి ఇస్తా అని
ఇవ్వకుండా ఈరోజు దళారి మాటలు మాట్లాడుతూ 120 రోజుల ప్రభుత్వానికి మార్చి 16వ తారీఖు నాడు ఎన్నికల షెడ్యూల్ వచ్చిన సందర్భంలో వీళ్ళు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని చెప్పడం వాళ్ళు ప్రతిపక్షాల అదేవిధంగా సిగ్గుసేటని సందర్భంగా తెలియజేస్తూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చెప్పినటువంటి మాట అమలు చేస్తాం. ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి చెందినటువంటి మేధావులారా, కవులు, కళాకారులు, అన్ని వర్గాల ప్రజలకు చిత్తశుద్ధితో మేము అమలు చేసి తీరుతాం. 200 యూనిట్ల కరెంటును 0 బిల్లు వచ్చే విధంగా చేశాం. అదేవిధంగా 500కే వంట గ్యాస్ సిలిండర్ అందించాం. ఈరోజు 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేసిన రోజున్నే మేమందరం కూడా ఉచితంగా ఆడబిడ్డలందరికీ బస్సు ప్రయాణం చేశాం. 10 లక్షలతో ఆరోగ్యశ్రీ పథకాన్ని చేశాం. భద్రాద్రి సన్నిధిలో భద్రాచలంలో 4 లక్షల ఇండ్లు నియోజకవర్గానికి 3,500 చొప్పున అమలు చేశాం. ఆగస్టు 15వ తారీఖు రోజున చిత్తశుద్ధితో 2 లక్షల పంట రుణం కూడా మాఫీ చేసి తీరుతాం. ఖాళీగా ఉన్న 2 లక్షల నిరుద్యోగ ఉద్యోగాలు కూడా నింపడం జరుగుతుందని తెలియజేస్తూ సోదరుమణి కడియం కావ్యకు చేతి గుర్తు మీద ఓట్లేసి బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాలని పార్లమెంటు నియోజకవర్గ మరి ప్రజలందరికీ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గోవింద హరి గోవింద బీఆర్ఎస్ గోవింద గోవింద హరి గోవింద కేసీఆర్ గోవింద. పెద్దలారా, ఎందుకంటున్నా అంటే నేను ఒకరు ప్రజాకవి, చాలా మనం ప్రేమతో చూసుకున్న కవి గారు మా యొక్క కాంగ్రెస్ పార్టీ పథకాలని గోవింద అంటున్నాడు. కాబట్టి ఇక ఒక కుంటికాలతో వచ్చిన ఏకాకి అంటే కుట్టికాకి మళ్ళీ ప్రజల్లోకి వస్తున్నాడు. కేసీఆర్ మోసపూరితమైన మాటలతో రైతులను ఆదుకుంటున్నాం, రైతులను మేమే ఆదుకున్నామని చెప్పి మోసపూరితమైన మాటలు మళ్ళీ వస్తున్నాడు. ఆ కుంటికాలి కాకిని ఎవరు నమ్మరు, ఆ యొక్క గుంటనక్క మాటలు ఎవరు నమ్మరు. తప్పనిసరిగా మా యొక్క కాంగ్రెస్ ఏదైతే 5 న్యాయ సూత్రతో వస్తున్నదో తప్పనిసరిగా ఆ 5 న్యాయాలు ఈ యొక్క బడుగు బలహీన సంబంధ వర్గాలకు న్యాయం చేసే దిశగా కాంగ్రెస్ వెళ్తుంది తప్ప ఎవరిని కూడా మతము కులము వేరు చేసి పాలించేది కాంగ్రెస్ కాదు. ఇప్పుడు రాజ్యాంగం ఈ వేళలో చాలా ప్రమాదం ఉన్నది కాబట్టి ఇప్పుడే లీక్లు ఇస్తున్నాడు. ఒకడేమో ఏమంటున్నాడంటే రాజ్యాంగాన్ని 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మారుస్తాం అంటున్నాడు. ఇంకోడు అంబేద్కర్ భవనాలు కూలుస్తా అంటున్నాడు. ఇంకోడు అంబేద్కర్ స్టాచ్యూలు లేకుండా చేస్తాం, ఇంకోడు రిజర్వేషన్లు లేకుండా చేస్తాం అంటున్నాడు. కాబట్టి మేధావులారా, వరంగల్లో ఉన్న మేధావులారా అందరూ ఆలోచించండి. సంబంధ వర్గాలను కాపాడేది కాంగ్రెస్ ఒకటే. కాబట్టి ఐక్యతతో ఇప్పుడు వచ్చిన సోదరి డాక్టర్ విద్యావేత్త కడియం కావ్య గారిని మనం పెద్ద మెజారిటీతో గెలిపించాలి అని, అలాగే ఎవరైతే ఇక్కడ నుండి బీజేపీ నుండి వచ్చిన దొంగ గజ దొంగ అనేది పేరుతో మీ మీడియా మిత్రులే ప్రింట్ చేసిండ్రు, మండలానికి ఒక గెస్ట్ హౌజులు ఫామ్ హౌజులు కట్టుకున్న నాయకుడు వస్తున్నాడు. ఈసారి వస్తే 7 కాన్స్టిట్యున్సీ అంటే 7 ఎక్కడైతే కాన్స్టిట్యున్సీలు ఉన్నాయో వాటిల్లో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆలోచించి నేను వరంగల్ నియోజకవర్గ ప్రజలందరినీ వేడుకుంటున్న మా యొక్క సోదరిని కడియం కావ్యను, డాక్టర్ కావ్యను అత్యంత మెజారిటీతో గెలిపించి చేతి గుర్తుకు ఓటేయాలని కోరుతూ మీ నాగరాజు. జై కాంగ్రెస్. కడియం కావ్య గారి నామినేషన్ సందర్భంగా శాసనసభ్యులం మరియు సాంబయ్య గారు ఇతరులు అందరం కూడా కలిసి నామినేషన్ వేయటం జరిగింది. మరి ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నదని చెప్పి ప్రజలు కూడా గమనించారు. ఎందుకంటే తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి ఏ సమస్యను కూడా పరిష్కరించలేని అసమర్థులు ఎవరైనా ఉన్నారు అంటే అది బీజేపీకి మద్దతు ఇచ్చినటువంటి బీఆర్ఎస్. ఈ 2 అసమర్థులు మరి తెలంగాణ విభజన చట్టంలో పొందుపరిచినటువంటి సమస్యల మీద ఎందుకు స్పందించలేదు? మరి అందులో ఉన్నాయి ముఖ్యంగా వరంగల్కు సంబంధించినయే. మరి వరంగల్ ఓటు ఏ ముఖం పెట్టుకొని ఇవాళ అడుగుతారో ప్రజలకు జవాబు చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇవాళ కోచ్ ఫ్యాక్టరీయే కానివ్వండి, బయ్యారపు గనులే కానివ్వండి, ఆఖరికి ట్రైబల్ యూనివర్సిటీయే కానివ్వండి, వీటన్నిటిలో కూడా ఏ ఒక్కటి నెరవేర్చని అసమర్థులు. కాబట్టి మీకు ఓటు అడిగే హక్కు లేదు. ప్రజలకు, వరంగల్ జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పినాకనే మీరు ప్రజల ముందుకు రావాలని చెప్తున్నాను. మరి అదేవిధంగా ఇక బీఆర్ఎస్ అంటారా, దానికి దశ లేదు దిశ లేదు, దాని దుకాణం బంద్ అయిపోయిందని ఇంతకుముందు చెప్పినట్టు. మరి వారికైతే వారు చేసిన పాపాల పుట్టాలు అంతా ఇంత కాదు.
అతి దారుణమైన పాపాలు వాటికి తప్పకుండా అనుభవిస్తారు, అది ఎటువంటి అనుమానం లేదు. కాబట్టి ఏదైనా ఇవన్నీ చేసిన పాపాలను మర్చిపోవాలంటే మరి పాకిస్తాన్ గుర్తు రావాలి, లేదంటే కాశ్మీర్ రావాలి, లేదంటే రాముని ముందు పెట్టాలి. అంటే ఇవన్నీ ముందు పెడితే పాపాలు కడిగేస్తారు, ప్రజలు మర్చిపోతారు అనుకుంటున్నారు. మిమ్మల్ని క్షమించారు. మేము కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము అడుగుతున్నాం. ఇలా మేము వీళ్ళు 10 ఏళ్లలో చెయ్యండి 4 నెలల్లో చేసి చూపిస్తున్నాం. ఓటు అడిగే హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. మేము గతంలో కూడా చెప్పినాం, మేము చేసినవి 100 చెప్తాం, వారు చేసినవి 4 చెప్పమని ఇప్పుడు నేను చెప్పినవి తప్ప చెప్పే అర్హత లేదు, చెప్పే స్థితిలో కూడా లేరు వాళ్ళు. కాబట్టే ఒక సెంటిమెంటల్గా దేవుళ్ళను పెట్టడం, లేదు ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టడం, కుల మతాలను రెచ్చగొట్టడం, వాటికి అలవాటు పడిపోయినారు వీళ్ళు ఇలా. కాబట్టి ప్రజలారా, మేధావులారా, విద్యార్థులారా, మీరందరూ గమనించవలసిన బాధ్యత ఉన్నది. ఈసారి కనుక మనం ఏదైనా తప్పటడుగు కనుక జరిగితే అది యావత్ భారతదేశానికే ప్రమాదం ఉన్నది. దాన్ని గమనించవలసిన బాధ్యత ముఖ్యంగా పట్టణ ప్రజలకు. ఆ మైఫిల్లో పడకండి. ఏమి చేసిండ్రు దేశానికి కానీ పట్టణానికి కానీ ఏమి చేసిండ్రు అని నిలదీయండి. అంతేగాని రాముని పేరు పెట్టుకోనో లేకపోతే మరి ఛాయ్ బేచాం ఛాయ్ వాలానో అని ఒక సెంటిమెంటల్గా పోతే మనం చాలా నష్టాలలో పడే ప్రమాదం ఉన్నదని గమనించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. పోవచ్చు